ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కొత్త వ్యూహాలపైన మంత్రాంగం సాగుతోంది. బీజేపీ ఏపీ అధ్యక్షుణ్ణి ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు భవిష్యత్ రాజకీయం పైన ఫోకస్ చేసింది. త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి జనసేనకు కేంద్ర కేబినెట్లో బెర్తు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలపైన కీలక మంత్రాంగం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనుండగా ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దాంతో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. అదే సమయంలో ఏపీ నుంచి 2 మిత్రపక్ష పార్టీలు ఉండగా కేంద్రంలో 2 మంత్రి పదవులు కూడా ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ప్రస్తుతం ఉన్నారు. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తిని చూపించలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవులు దక్కాయి. ఏపీ కేబినెట్లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. కాగా ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్లో ఏపీకి మరో బెర్తు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్లోనూ బీజేపీకి మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తాజాగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ నుంచి 2 ఎంపీలు ఉన్నారు. కాగా అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదన పైన పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత పెంచి కేంద్ర కేబినెట్లో మరో స్థానం తీసుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉందనే చర్చ కూడా కొనసాగుతోంది. అదే జరిగితే ప్రాంతీయ సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ పెద్దలు కేంద్ర కేబినెట్ విస్తరణ అంశాన్ని చర్చించే అవకాశం కూడా ఉందంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి ఎవరికి కేంద్ర కేబినెట్లో అవకాశం ఇవ్వాలి, తద్వారా ఏపీ కేబినెట్లో నాగబాబు ఎంట్రీ, మార్పుల గురించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.